ప్రజల్లో పరామర్శకు రావయ్యా, ఎంత కష్టాల్లో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యే అయ్యావు, నీకు బాధ్యత ఉంది కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయి మాట్లాడచ్చు కదా, ప్రజల్ని పరిశీలించవచ్చు కదా, నువ్వు నిర్మాణాత్మకంగా ఏమైనా మాట్లాడచ్చు కదా. నువ్వు వచ్చింది ఎందుకు, ధర్మవరం వచ్చేందుకు, దొంగల్ని దోపిడీదారులను పరామర్శించడానికి. కేతిరెడ్డి కేటురెడ్డి అంటేనే దౌర్జన్యాలకి కబ్జాలకి పేరా పడ్డారు. 15 సంవత్సరాలుగా ధర్మవరం పేరుని అధర్మవరంగా మార్చిపెట్టారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అడిగితే ధర్మవరం అంటే దౌర్జన్యాలు, దాడులు ఎన్ని చేశారు. ప్రెస్ క్లబ్ మీకే తెలుసు. ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి బీజేపీ నాయకులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుంటే కొట్టాడు. అది కాపాడుకున్నామా? అనేక మందిని, ఎంతమంది దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారు. నేను ఎన్నికల సందర్భంలో కూడా కొట్టుకుంటూ వచ్చాను. ఎందుకు నా దీని మీద కూడా దాడి, ఒక జనసేన కార్యకర్తని కొట్టారు. నిన్న కూడా కారుపై ఎవరినో గుద్దారు. ఎన్ని దౌర్జన్యాలు చేస్తూ వచ్చారు. ఆయన ధర్మవరం అంటే శాంతి భద్రతలు లేకుండా ఉన్న పట్టణంగా ఎన్నాళ్ళు ఉంది. ఇప్పుడు ఈయన శాంతి భద్రతలు నెలకొల్పుతున్నాయి. మీరు సబ్జెక్ట్కి ఎందుకు వెళ్ళారు? నేరస్తులు పరామర్శకు వెళ్ళారు. ఆ నేరస్తులు ఎవరు? మీ పార్టీ వాళ్ళు జైల్లోకి ఎందుకు వెళ్ళారు? తప్పు చేశారు, దౌర్జన్యాలు చేశారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు. అంటే తప్పు చేసి జైళ్ళల్లో ఉంటున్న వాళ్ళని మీరు పరామర్శకు వెళ్ళారంటే అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు వాళ్ళని పరామర్శకు వెళ్ళి నేను కాపాడుకున్నాను అంటే ఏ రకంగా ప్రజలు నమ్ముతారు? ఇట్లా దౌర్జన్యాలకి ఇంటికి చిటి ఎన్ని కాలం చెందింది. ఇటువంటి ప్రజలు సహించే ప్రజలు, ఎందుకంటే ఎదురు తిరిగిందంతా ప్రజలు, పార్టీల నాయకులు కూడా కాదు. కొన్ని ఆయన వస్తాడని ఏదైనా ముందే నిఘా వర్గాలు చెప్తే పాపం కేటిరెడ్డి వెంకటరామరెడ్డి వస్తున్నాడు, సబ్జెక్టులు వెళ్ళి దొంగల్ని తాగుబోతుల్ని, పేకాట ఆడించే వాళ్ళని, దౌర్జన్యాలు చేసే వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని జైల్లో. ప్రజల్లో పరామర్శకు రావయ్యా, ఎంత కష్టాల్లో ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్యే అయ్యావు, నీకు బాధ్యత ఉంది కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయి మాట్లాడచ్చు కదా, ప్రజల్ని పరిశీలించవచ్చు కదా, నువ్వు నిర్మాణాత్మకంగా ఏమైనా మాట్లాడచ్చు కదా. నువ్వు వచ్చింది ఎందుకు, ధర్మవరం వచ్చేందుకు, దొంగల్ని దోపిడీదారులను పరామర్శించడానికి. నన్ను దోపిడీదారులను పరామర్శిస్తూ పోయి నేను శాంతి భద్రతలు కాపాడేది గుండెలు బాదుకుంటే నీ మీద దాడులు జరుగుతున్నాయని బాధ. కానీ ప్రపంచమంతా చూసింది, ఒక ధర్మవరం మాత్రమే కాదు. ఒక ప్రతాప్ రెడ్డి అనే కార్యకర్తని అతను అదృష్టవశాత్తు తనను కాపాడుకోగలిగాడు పడిన విధానంలో. ఆ చిన్న పొరపాటు తగిలి ఉంటే ఆ స్పాట్ అతను మరణించేవాడు. అంత వేగంతో కారు ముందుకెళ్ళింది. ఆ సాక్ష్యాధారాలు ఉంటే, కళ్ళ ముందు కనిపిస్తుంటే కారు అడ్డం పెట్టి దౌర్జన్యాలు చేస్తే మేము ప్రజాస్వామ్యయుతంగా పోతాం, చట్టాన్ని గౌరవిస్తాం, దాని అర్థం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏ భాషలో సమాధానం చెప్పాలో ఆ భాషలో సమాధానం చెప్పడం మాకు వచ్చు. వదలం, అతను చేసిన కబ్జాన్ని వదలం, అతను చేసిన దౌర్జన్యాన్ని వదలం, ఎర్రకోటను వదలం, ప్రతిదాన్ని బయటికి తీస్తాం. గుర్రాల కోటని, ఎర్రకోట మీద కట్టిన గుర్రాల కోటని, బోర్డు షికార్ని అన్నింటినీ బయటికి తీస్తాం. అయితే చట్టపరంగా తీస్తాం. మేము ఎక్కడ అధికారం చేయడం కానీ, బెదిరించి చేయించడం కానీ చెయ్యం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, ఎన్ని ఎకరాలు కబ్జా అయిందో, నీళ్లు కిందికి వదలకుండా రైతులకు ఎంత నష్టం కలిగించారో, తన విహార ఓట్ల షికార్ల కోసం, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం. చట్టపరంగా శిక్ష ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ మీరు చట్టాన్ని అతిక్రమించి దాడులు చేస్తామంటే మాత్రం తాటనిస్తాం.